గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్టాంచ్ హిందూ, హార్డ్ హోర్ హిందూ, సనాతని ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అటాక్స్ గురించి మాట్లాడుకుంటే వెరీ రీసెంట్గా జరిగినటువంటి చిలుకూరు ఆలయ అర్చకురు రంగరాజన్ గారి మీద జరిగిన అటాక్ వేరే ఇంకే ధర్మం వాళ్ళో ఇంకో మతం వాళ్ళో చేయలేదు. రామరాజ్య స్థాపన కోసం మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీ దేవాలయాన్ని మాకు రాసిచ్చేయండి, మీరు అన్య మతస్థులకు కూడా హెల్ప్ చేస్తున్నారు అని జరిగినటువంటి అటాక్ ఎలా చూస్తారు మీరు? వెరీ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సనాతన ధర్మంలో యూ కాంట్ రేజ్ హ్యాండ్స్ అండ్ ఎస్పెషలీ ఆ ప్రీస్ట్ ఎవరైతే చిలుకూరు బాలాజీలో టెంపుల్లో ఉన్నారో వాళ్ళ మీద చేయలేపుతాం, ఆ లాంగ్వేజ్ వాడతాం. వాట్ ఆర్ యూ సెయింగ్? ఇట్ ఈస్ సాడ్, రైట్? And why this incident happened? Because of that cow thing what we both were discussing, right? Exactly. So what ఇచ్చారు ఆయన ఆవుని, సో అది సంపుతానికి ఇవ్వలేదు కదా, వాళ్ళ ఇంట్లో పెంచుకునే ఆవు చచ్చిపోయింది కాబట్టి ఈయన వెళ్ళి ఒక ఆవు ఇచ్చారు. Am I right, Kavita? That's what we both discussed, right? గోశాలలో ఉన్నటువంటి ఆవుని ఒక ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేశారు ఆయన. Not for killing. ఎగ్జాక్ట్లీ, ఆయన పెంచుకుంటున్నారు ఆవుని. So it's okay. That's a great quality, I think. And who are we to judge all this? And చేయలేపుతూ నువ్వు తప్పు చేసావు. మన ధర్మంలో చేయలేపకూడదు పెద్దోళ్ళ మీద. సో ఇట్ ఈస్ రాంగ్. ఐ టోటలీ డిసగ్రీ. ఇట్స్ వెరీ సాడ్ ఇట్ ఇస్. హిందూ ధర్మం గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటోంది మహాకుంభమేళా అని. మీరు విజిట్ చేసి వచ్చారు కదా, ఎస్. ఎలా అనిపించింది ఆ బ్లెస్సింగ్? ఐ డోంట్ నో. మై 2 కుంభమేళాస్కి వెళ్ళాను నేను చంద్రస్వామి గారితో. యు నో చంద్రస్వామి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురూస్ ఇన్ ఢిల్లీ టుడే. ఆ టైంలో సో ఆయన తీసుకెళ్లారు. హీ ఇంట్రడ్యూస్ మీ మహాకుంభ్ అని వాల్యూ ఏంటని. ఈసారి 144 years తర్వాత వచ్చింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ టుక్ శివదీక్ష తీసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు మహాకుంభ్. ఇట్ ఈస్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ బ్లిస్. ఐ టుక్ మై మదర్. Okay. I took my best friend Swati and her mother. I took my other friend's mother. I went to all the parents who are like 75, 80. I took them and did that Mahakumbh Snanam cheskunnam and Ganga whatever Triveni Sangam pooj chesam and spent lot of time with people, asking them what do you feel. Chinna peddollu andar, they're so excited. It's like spiritual exhibition. I would call it. Okay. It's like everywhere akhadas unnai. I went and met all the gurus whom I know. Mahamandeleshwar chaala mandi naaku parichyam kuda, because I go to Haridwar, I go to Chandigarh. Sampurnanand Swamini kalsanu, Umakant Swamiji ni kalsanu. All these people I know from so long. When I sit with them, I'm very సంతోషంగా మాట్లాడతాను. They were very happy నేను వచ్చినందుకు కూడా. And we had good time, like good food, vegetarian food was good. ప్రతి అఖాడా అంటే ప్రతి మహామండలేశ్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడే భోంచేసేదాన్ని. సో ఆ ప్రసాదం, you know, it's like whatever they give me, it's like prasadam for me, and I'm blessed అనుకుంటాను నేను. ఎన్ని రోజులు ఉన్నారు? 2.5 days. Okay. I enjoyed a lot. I didn't feel like coming. వచ్చేటప్పుడు కూడా I gave చాలా చలిగా ఉంటే rugs కొన్నాం. So we distributed rugs for the, I won't call poor people, I say they don't have that. So you know, if I can give a rug ani, so we distributed rugs to them. And that when I went to Triveni Sangam for that bath, that was like energy. So all that mantralu chadukoni, Surya pooj chesi, all these things we did. So it's very happy. I asked my son to come. He says no. Enduku? So many people, mom, how can you bathe in the dirty water annadu? Dirty water is not dirty water. Nothing happened to me. నేను ఫుల్ మునిగాను, సోర్ త్రోట్ రాలేదు, నార్మల్ మంచులు తాగాం, అంతమంది జనాలు వెళ్ళాం. So you know a lot of people died another, but that's okay. Exactly. It's a spiritual exhibition. Like you know, మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్తాం, ఈ స్టాల్ కి వెళ్తాం, ఆ స్టాల్ కి వెళ్తాం కదా. This like ఈ అఖాడాకి వెళ్తాం, ఆ అఖాడాకి వెళ్తాం, ఈ గురువుని కలుస్తాం, ఆ గురువుని కలుస్తాం. This so much of energy. My God, it's beautiful. And UP government did a great job. And Yogi ji is like. సో అంత మాస్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఒకరోజు స్టాంపీడ్ జరిగింది, ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్ అయింది. నిజంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా? ఆల్స్ టుగెదర్ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు, ప్లీజ్ డోంట్ కమ్, ఈ రోజు వరకు మీరు ఇప్పటిదాకా రాకండి, రైల్వే స్టేషన్లని క్లోజ్ చేస్తున్నాము అనేది. సో
ఈ సరికొత్తగా ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల మందికి పైగా వస్తారు అనుకున్నప్పుడు 144 ఏళ్ల తర్వాత వచ్చింది కదా! మనం కూడా వెళ్ళాలి అనుకున్నాం. సో, ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నిటిని ఓవర్‌కమ్ అయ్యి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడున్నటువంటి అఖాడాల్ని మీరన్నట్టుగా వారణాసి దాకా వెళ్తున్నారు. అక్కడ శివయ్యని దర్శించుకొని వస్తున్నారు. ఆ అట్మాస్ఫియర్‌ని చూస్తే ఏమనిపించింది యాస్ ఒక డివోటీగా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం ఉండాలి వెళ్ళాలని, మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని. టుడే సంకల్పం ఇస్ వెరీ స్ట్రాంగ్. మన మహాకుంభకి వెళ్ళాలని చాలా మంది వద్దులే పేరెంట్స్ని తీసుకెళ్ళొద్దు దే సెడ్, బట్ మై మామ్ వాజ్ వెరీ క్లియర్ దట్ షీ వాంటెడ్ టు గో. షీ డజంట్ కేర్ అబౌట్ హాలిడేస్, బట్ మహాకుంభకి వెళ్ళాలని. సో ఆ సంకల్పం ఉంది కాబట్టి వీ టుక్ అండ్ వెంట్. ట్రాఫిక్ జామ్స్, వీ వర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. I'm not arrogant, but we had a private jet to go to Kumbh, right? Okay. So, వెళ్ళాం. But తిరిగి వచ్చేటప్పుడు so funny, traffic jam, ఇరుక్కున్నాను. 1.5 hour కార్లో కూర్చున్నాం. Then sudden గా one auto కనిపించాడు. టుక్. So we said auto ఎక్కాం. We went in the auto. We had lunch and then took our jet and came back to Hyderabad. But it's a great experience. Exactly. ఈ డస్ట్ ఉంది, so much of dust, so much of pollution was there. ఎన్ని కార్స్ కవిత, ఎన్ని వెహికల్స్, how many people తోసుకుంటాం. But then we are blessed that we got the opportunity to do well. But అక్కడ చూసాను కదా ముసలోళ్ళు, నడవలేని వాళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్స్ నడిచి వచ్చారు. అంటే సంకల్పం వాళ్ళకి, దే హ్యాడ్ ది సంకల్పం టు మరణించిన పేరెంట్స్ ఫోటోలను తీసుకొచ్చి వాళ్ళకి కూడా గంగాజలంతో అభిషేకాలు చేయించి వాళ్ళు కూడా ఒక పుణ్య స్నానాన్ని ఆచరించారు అనేటువంటి ఒక ఫీల్ అనేది. సో మాకు ఆ భాగ్యం కలిగింది, మా పేరెంట్స్ కూడా కలిగించాలి అని తీసుకురావాలి. I got 10 liters క్యాన్ తెచ్చాను. డిస్ట్రిబ్యూట్ చేసేసారా అందరికి పంపించి మీ ట్యాంక్ లేసండి, అందరు తలస్నానం చేసుకోవచ్చు. So I did that. Whatever I can do, I'll do it. Okay. So it's like easy to carry a 10-liter can. So I bought that can and came. So ఇంత అందరికి పంపించాను, మీ ట్యాంక్ లేసేసుకోండి, సో తలస్నానం చేసుకోండి. It's equal to going to Kumbh Mela అని. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇంత కుంభమేళా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత డివోషన్ సైడ్, అక్కడ స్పిరిచువల్ సైడ్ ఉంది, ఇవన్నీ మాట్లాడుకుంటే వెరీ అంటే ఇన్ ద బిగినింగ్లో మనకి గ్లామరస్గా కనిపిస్తున్నటువంటి సన్యాసినులు, ఆ తర్వాత మొనాలిసా అని ఒక బీడ్స్ అమ్ముకునే అమ్మాయి, వీళ్ళ చుట్టూ ఒక సోషల్ మీడియా అంతా తిరిగింది. బోల్డ్ అన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, రీల్స్ వచ్చాయి, షార్ట్స్ వచ్చాయి. వాళ్ళ ఇంటర్వ్యూస్ కోసం, వాళ్ళతో సెల్ఫీల కోసం ఎగబడ్డటువంటి ఒక ట్రెండ్ కూడా కనిపించింది కదా. I'll tell you something. Media makes you or breaks you. True. మీడియా తలుచుకుంటే శ్రీదేవి చౌదరి కెన్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. మీడియా తలుచుకుంటే తొక్కేస్తారు. సేమ్ మోనాలిసా కేసులో ఆర్డినరీ లుకింగ్ గర్ల్, బట్ ఏఐ వలన దే మేడ్ లుక్ గుడ్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డూ యువర్ ఇంటర్వ్యూ టుమారో సంబడి ఎల్స్ విల్ కాల్, బట్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ మనం చేస్తాం లేదని. సో దిస్ ఇస్ సోషల్ మీడియా హస్ బికమ్ టూ బిగ్ నౌ. అవును, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ నడుస్తే సోషల్ మీడియా, తింటే కెమెరా, పక్కన వాళ్ళకి ఇస్తే కెమెరా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. బట్ ఫర్ మీ పోస్టింగ్ కుంభమేళా వాస్ టు స్ప్రెడ్ సనాతన్ ధర్మ, దట్ ఎవ్రీబడి షుడ్ టేక్ ద పేరెంట్స్ అండ్ గో. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. 140 years మళ్ళీ మన ముని మనవరాలు కూడా చూడదు. సో దట్ ఈస్ వాట్ మై ఐడియా ఆఫ్ పోస్టింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇస్ టు హౌ ఇంపార్టెంట్ ఇస్ టు బీ స్పిరిచువల్ అండ్ టు take everything, like it's I don't know, I'm very happy that I went. Very, very happy. ఎగ్జాక్ట్లీ. సో మనం అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేసిన తర్వాత మిగిలింది పాలిటిక్స్. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా? ఆస్క్ కవిత. ఎలాగో ఫ్యామిలీలో ఉన్నారు కదా, ఒక గ్రాండ్ మదర్, యా, అంటే నాయనమ్మ's sister. ఓకే, షీఈ్ విమలాదేవి గారు. షీ వాజ్ కమ్యూనిస్ట్ ఎంపీ ఫ్రమ్ ఏలూరు. యా, నాన్నగారు అది కూడా వద్దంటారు, పాలిటిక్స్ కూడా. యూ షుడ్ బీ, ఐ డోంట్ నో, హీ నెవర్ లైక్ పాలిటిక్స్ ఆల్సో, బికాస్ మనం అలా మాట్లాడలేమమ్మా. నేను మాట్లాడతాను నాన్నగారు, మీరు మాట్లాడిన పని నేను మాట్లాడతాను. బట్ దెన్ వెన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు హీ సెడ్ దట్ యూ షుడ్ come into politics, but I don't know, I mean direct politics I'm little bit very, because నేను అంత ఇప్పుడు లాంగ్వేజ్ విన్నారా కవిత మీరు? ఆ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను. I'm daring, I'm very straightforward. I think straightforward people, politics is something which is like, but I support BJP. Oh, okay. అందుకేనా ఆరెంజ్? Saffron. Yeah, saffron. Delhi we won, right? Yeah. అందుకేనా? Yeah, I love Modi ji. He is such a, today if you see, India is respected everywhere in the world because of our prime minister. Very strong personality. And he supports what is right. If you see Christianity, they promote their Christianity gurinchi preaching చేస్తారు. But did you see Muslims, for example, they preach their religion.
But did you ever see Hindus preaching everywhere, anywhere? We don't preach. Hinduism existed long time ago. We don't need to preach. And I love Modi's government and BJP and RSS. And why not? ఎందుకని? I feel secured when I see my Prime Minister Modi ji. Oh. I feel very secured that my country is in safe hands. A lot of people say, ala antaru, these people are controlling. Nothing like that. Like if you see in Andhra, I used to support in my Instagram, I'm sure you saw, I supported Jagan Mohan Reddy garu. It's because I like Rajshekar Reddy garu. Okay. It's like that. Not that Jagan is exactly like Rajshekar Reddy garu, but now I don't support anyone. I only support BJP. One party, one nation, one party. ఓకే. సో మీరు ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ అని మీరు అప్పుడు అన్నారు, మోదీ పిఎంగా ఉన్నారు. కాకపోతే ఒక రైట్ వింగ్ యాక్టివిటీ చాలా పెరిగిపోయింది, ఒక హిందుత్వం అనేది లేకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలం విపరీతంగా పెరిగింది, మాబ్ కల్చర్ అనేది వచ్చింది, యాక్సెప్ట్ చేయకపోతే అటాక్స్ చేస్తున్నారు అనేది, ఇవన్నీ వాటిని ఎలా తీసుకుంటారు, మీరు ఎలా చూస్తారు? That is wrong. You cannot attack. Mob culture is wrong. But there's nothing wrong in promoting and supporting your religion, that is Hindu. Why not? Doesn't Christianity support their religion? Pastors who every matal marpistam converting Christianity chestnaru kada. So why should we not do? Today if we don't do, we won't be anywhere. People may not like it. For me, I have my goddaughter who is a Christian. I can't tell the name, but whoever is seeing that will know. Okay. So Viranika, Mohan Babu garu called is a Christian. Yeah, I know. Right? But she's I don't have a daughter. She's like my daughter. And she's beautiful soul also. Tan pillalki, naluguru pillalki, naaku telisindi nenu nerpistunnanu. I teach them Bible. But meek telisindi meer nerpichukondi. I have no issue. That's the beauty of that girl also. But Hinduism preaching idi mob culture is wrong. That we created. Modi ji never said that. But he's a protector. And I feel, again I'm repeating, I'm very secured about him as a Prime Minister for me. సో తెలంగాణకి సంబంధించి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? I can't comment on Telangana because Revanth Anna is like a brother to me, very close to me, and he's Congress. But honestly, I would like one nation, one election. I won't say Revanth Anna is like, I can't comment, sorry. I'm diplomatic anukondi. I learned to be diplomatic now. I know. If you're saying this government is doing great, I don't know. Yeah. You can understand by what I'm saying. I'm not happy. Okay. Yeah. సో ఇక్కడ కూడా మేము పాగా వేస్తాం, లైక్ ఢిల్లీలో వచ్చినట్టుగా. ఢిల్లీ తర్వాత నెక్స్ట్ స్టెప్ తెలంగాణలో పెడుతున్నారు. Delhi was great, Kavita. అవునా? I knew Delhi, BJP is going to win, but narrow margin we won, right? But win ayam. EVM అయితే చేంజ్ అవ్వాలి. EVM Hack కాలేదా? హ్యాక్ అయితే చాలా మెజారిటీ వస్తుంది కదా. ఇట్స్ ఓన్లీ ఎవ్రీ లీడర్ దగ్గర 500,000. Exactly. Why BJP won in Delhi is because the educated people came out and voted. Okay. Yeah. A lot of people said Pavan Kalyan garu ellaru, campaign chesaru, Telugu vallandaru bayatiki vacharu. I don't think so. They voted only for BJP. సో తెలంగాణలో ఎంత దూరం ఉంది బీజేపీ రావడానికి? టైం పడుతుందా? టైం పడుతుంది చాలా. ఎందుకలా? They're not very honestly, you want me to be brutally honest, BJP is not encouraging women. Telangana BJP is not encouraging women who have lot of education at all into politics. There's too much of caste politics. There are 2-3 ladies from BJP in Telangana who are kammas told me, akka asal kammolantane support cheyatledu. I said, wow, really? I'm a kamma, right? So for me to support my community is very, very important. Nee community nu support cheskopote nu pakkan community ni support chestavu. So that was very bad, and such highly educated women there, doctor chadukunnollu, they never encouraged. So this message will pass on. I definitely will pass on. I already passed on in Delhi also. We should encourage women from all caste. It's not kamma community, reddy kadu, kapu kadu, em kadu. Women have to be strong and come into politics. It's very, very important. Exactly. Because woman is a great species. She's a mother, she's a daughter, she takes care of the home. She can run the nation. And Modi ji supports women.
ఎగ్జాక్ట్లీ వికసిత్ భారత్ అనుకున్నప్పుడు అన్ని వైపుల నుంచి ఆ వికాస్ అనేది కనిపిస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది. సో మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల ఎక్స్క్లూజన్ ఉండి, కొన్ని చోట్ల ఇంక్లూజన్ ఉండి, అందరినీ మేము కలుపుకొని ముందుకు వెళ్తున్నాము అనేది ప్రాక్టికల్ గా అక్కడ చూపించగలగాలి. అబ్సల్యూట్లీ. And we have to support women, and women have to come out strong. ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో ఇట్స్ డిఫరెంట్ కవిత. ఐ డోంట్ ఓపెన్ మై మౌత్, ఐమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చెప్పేస్తాను నిజాలు కానీ, బట్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ అ ఉమెన్. సో దే గో త్రూ లాట్ ఆఫ్ గ్రైండ్ అండ్ ఇట్స్ సో తెలంగాణ బీజేపీ విమెన్ ని ఇంక్లూడ్ చేసుకోవట్లేదు కొంచెం పర్టిక్యులర్ కాస్ట్. పర్టిక్యులర్ కాస్ట్, నార్మల్ వేరే కాస్ట్ వాళ్ళైతే వాళ్ళు పాపం వాళ్ళు పని చేయించుకుంటున్నారు, తిప్పుతున్నారు, చేయించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఆర్ దే గివింగ్ ఛాన్సెస్? నో ఆపర్చునిటీస్. None of the Telangana BJP women are happy. It's always male dominated. Politics is male dominated. Yeah, that's why I love Jayalalitha madam. I mean, Sonia Gandhi is the head of Congress. What a dynamic woman. Anta husband poina kuda she's True. There are a lot of women who we appreciate and admire. My role model is Jayalalitha madam. So ఓకే, మీట్ అయ్యారా ఎప్పుడన్నా? once I met, only once. Very nice person. Such a beautiful soul, I think. Yeah. సో ఇప్పుడు ఎలాగో మంచు ఫ్యామిలీ, వెరోనికా మీ ఫ్యామిలీ రిలేటివ్ కాబట్టి అలా క్లోజ్ అసోసియేషన్, ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో? I'm close to a lot of families, but Mohan Babu గారి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. He's nice. మంచు ఫ్యామిలీ అనగానే ఈ మధ్యన అంతా ఎందుకు డివైడ్ అయిపోయారు, కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, దే ఆర్ నాట్ అలోవింగ్ పర్మిషన్స్, రావట్లేదు, ఎందుకు వస్తుంది అదంతా? I know that family very closely. ఓకే. ప్రతి ఫ్యామిలీస్ లో గొడవలు అవుతాయి కదా, బట్ honestly media took it to the next level. ఆ రోజున let me be very honest, గేట్ లోపలికి వచ్చారు కదా, అండ్ మోహన్ బాబు గారు ఆల్రెడీ చాలా అప్సెట్ ఉన్నారు. ఇటా ఇష్యూస్ అవుతున్నాయి, వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో కూడా అవుతున్నాయి, మీ ఫ్యామిలీ కూడా అవుతాయి. ట్రూ. He took the mic and literally put it on his face. మీరు కూడా చూసారు, అందరు చూసారు. బట్ yes, he was aggressive and whatever happened, later he apologized. అంత అవ్వాల్సిన అవసరం లేదు. And whose fault? It's our family members. మనం బయటికి తెచ్చినందుకు ఇదంతా అయింది. మనం బయటికి తాకపోతే అయ్యేది కాదు. యా, సినిమాల గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాజ్ అ యాక్టర్ ఫ్రెండ్స్ ఇన్ లా అనే ఒక మూవీలో చేశారు. ఇప్పుడు మీరు అనౌన్స్ చేశారు 2 మూవీస్ వచ్చాయి నాకు అనేది. 2 మూవీస్లో క్యారెక్టర్ ఏంటి? ఐ డోంట్ నో కవిత, నిన్న ఫోన్ చేశారు వాళ్ళు. సో ఐ వాంట్ టు సిట్ అండ్ లిసన్ టు వాట్ క్యారెక్టర్ వీఆర్ ప్లేయింగ్. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఐ లవ్ యాక్టింగ్. యాక్టింగ్ ఇస్ emotions, right? I know. So it is something which I really love. So I'll definitely do if I get good film. So రామాయణంలో ఏ క్యారెక్టర్ నచ్చుతుంది? I love Sita. But my age, they'll take younger generation. So I know. So it's okay. Whatever, the role has to be strong role. Whatever we play in the role, we'll see whatever comes. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా? No, I'm concentrating more on, I can't tell what I'm doing right now, but time will tell. But I'm working on a different project right now. ఏంటది? No, I can't. అప్పుడే రివీల్ చేయదలుచుకోలేదా? It's not good also. So we're working on the project. I'll definitely tell you when it's ready. డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. ఒక నేను మాట్లాడిందంతా ఒక మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్ని కలగలిపి. The controversial subject for me. That is also the part of mix. Really? Mix లో అన్ని ఉన్నాయి కదా, ఉంటేనే కదా. But he's an amazing person. If you know him actually closely, he's a gem of a person. Mohan Babu is like a gem of a person. And Vishnu is very disciplined, great father, greatest son. అంటే వాళ్ళ ఫాదర్ దాటి ఆ బాబు ఏం చేయడం ఇంకా. Manoj, see, Lakshmi, Manoj are good. I don't know, I know all of them. This is something which I myself didn't understand where it went wrong. Okay. In house when you have children, it is like. So best wishes to you Sridevi garu for me coming up projects kosam. Thank you. మూవీ అండ్ మీరు రివీల్ చేయనటువంటి ఇంకొకసారి కొత్త ప్రాజెక్ట్ కూడా. ఐ థింక్ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ వన్స్ అగైన్ ఆ ప్రాజెక్ట్స్ కోసం. అండ్ ఈ షూట్ స్టార్ట్ అయిన తర్వాత I loved the interview with you. You're so spontaneous and it was easy for me to talk also. Thank you so much. Thank you so much. And మనకి 2-3 ఉన్నాయి. You said you are going to show your sarees అంతా ఒకసారి, అదొకటి చేద్దాం మనం. అది కూడా ఫిక్సింగ్ ఆన్ ద కెమెరా నో. డెఫినెట్గా ఎనీ టైం.
సో వి విల్ డూ దట్ అండ్ Anytime. బెస్ట్ విషెస్ టు యూ. Thank you so much. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ కోసం థ్యాంక్ యూ. ఇలాగే స్ట్రాంగ్ గా ఉండండి, పాజిటివ్ గా ఉండండి, ఆ వైబ్రేషన్స్ ని అందరికీ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ Spread యూ the smile. సో Thank మచ్. you.